హాయ్ ఫ్రెండ్స్. నేను సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి రెసిపీ తయారు చేసుకోబోతున్నాం. అది ఉత్తరప్రదేశ్ వాళ్ళ స్పెషల్ అనమాట. వాళ్ళ ఫెస్టివల్స్‌కి వాళ్ళకి చేసుకునే వెజ్ త్రాహి రైస్. కలర్‌ఫుల్‌గా చాలా బాగుంది కదా! అమ్మో! రైసా అనుకుంటున్నారా? కానీ ఇది మంచి న్యూట్రియంట్ ఫుడ్ అని మీకు తెలుసా? చాలా చాలా రుచిగా ఉండటమే కాదు, చాలా క్విక్‌గా కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని తీసుకోవటం వల్ల మనకి మంచి ప్రోటీను, విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. ఇంకా ఇది యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా పనిచేస్తుందండి. ఇందులో మనం వేసుకునే మన ఫేవరెట్ కూరల వల్ల, స్పైసీస్ వల్ల మన డిష్‌కి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇవి వేసిన తర్వాత మనం ఇందులో ఇంగువ అవి వేస్తాం. వీటి వల్ల మంచి యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. ఇంత మంచి రెసిపీని తయారు చేసేసుకోవడానికి ఆలస్యం ఎందుకు మరి? ఒక డబ్బా రైస్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టేసుకున్నాం. అందులోకి ఆనియన్స్, క్యారెట్టు, గ్రీన్ పీసు, తర్వాత కాలీఫ్లవరు, ఆలు, తర్వాత బీన్స్ వీటన్నిటిని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం. దీనిలోకి ఒక మసాలా కావాలండి. దానికోసం మసాలా కోసం సోంపు, షార్జీరా, ఎండుమిర్చి, ధనియాలు, చిన్న జాజికాయ ముక్క, తర్వాత 2 చిన్న చిన్న దాల్చిన ముక్కలు, 4 ఇలాచీలు, ఒకటే ఒక అనాస పువ్వు వీటిని తీసుకొని మంచిగా ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలండి. ఇదే స్పెషల్ టేస్ట్ అనమాట ఈ డిష్‌కి. మనం ఇందులో వెల్లుల్లి, అల్లం అలాంటివి వేయమనమాట. ఈ పౌడర్ వల్ల మంచి రుచి వస్తుంది. చక్కగా దీన్ని ఎవరైనా తినొచ్చు, అన్ని ఏజ్‌ల వాళ్ళు కూడా. ఈ మనం రైస్ కుక్కర్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల నూనె వేసుకొని, మనం చాప్ చేసుకున్న ఉల్లిపాయలని ఒక మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని, అందులో ఇప్పుడు మనం వేయించి పొడి చేసుకున్న పౌడర్‌ని వేసేసుకొని, దానిలో పచ్చిమిర్చి, ఇష్టం ఉన్నవాళ్ళు కాజు కూడా వేసుకోవచ్చు. వాళ్ళైతే వేయలేదండి అందులో. కాజు వేస్తే బావుంటుందని నేను వేశాను. ఇవన్నీ వేసి వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2 బిర్యానీ ఆకులు, అలాగే ఒక 5 లవంగాల్ని వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ లవంగాలు, పచ్చిమిర్చి వల్లే మనకి స్పైసీనెస్ వస్తుంది. ఇందులో ఇంక వేరే కారం అవన్నీ వేయవసరం లేదనమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఇవన్నిటిని ఈ గ్రీన్ పీస్‌ని వేసేద్దాం. గ్రీన్ పీస్ చక్కగా మొలకలు కూడా వచ్చాయి. మంచి ఫుడ్ అనమాట. ఇంకా హెల్తీగా ఉంటుంది. ఒక్కొక్కటి ఇవన్నీ వేసేసి మనం ఇందులో కావాలంటే క్యాప్సికమ్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎన్ని కూరలేస్తే అంత బాగుంటుంది. చక్కగా ఈ కూరలన్నిటిని బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇందులో అండి వాళ్ళు స్పెషల్‌గా ఇంగువ వేస్తారు. ఇది స్పెషలు. ఇంగువ వేసి తర్వాత వీటికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసేసి వీటిని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉంచుకుందాం. చక్కగా ఇవి 30, 40% వరకు ఉడికిన తర్వాత అందులో పుదీనాని కట్ చేసి వేసుకోవాలి. ఇది కూడా వేసి బాగా కలిపితే ఈ పుదీనా ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది. ఇందులో మనం వేసిన పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ అలాగే లవంగాల వల్ల మంచి యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుందండి ఇది. దీనిలో ఇప్పుడు మనం 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నాం. ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే కరెక్ట్‌గా 2 గ్లాసులు నీళ్లు పోసుకొని బాగా నీళ్లు మరగనివ్వాలండి. అప్పుడు లోపల ఉన్న కూరలన్నీ బాగా ఉడుకుతాయి. బాగా ఉడికేటప్పుడే మనం నిమ్మకాయను ఒకటి తీసుకొని రసం పిండుకోవాలి ఇందులో. ఈ రసం పిండటం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది రైస్‌కి. ఇది బాగా తెల్లిన తర్వాత బాగా కలిపేసుకొని మనం నానబెట్టి ఉంచుకున్నాం గదా! ఆ బియ్యం ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు. ఇవి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నానుంటాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతుందండి. చక్కగా ఇలా కలిపేస్తే ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్‌కి పట్టాలనమాట. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుదాం. చక్కగా ఉడుకుతుంది. మనం రైస్ కుక్కర్‌లో వండుకోవటం వల్ల ఇది అసలు మెత్తబడే ఛాన్సే ఉండదండి. చక్కగా పొడి పొడిగా బాగొస్తుంది. అందుకని ఎప్పుడైనా ఇలాంటి రైస్‌లు వండేటప్పుడు తప్పకుండా ఈ రైస్ కుక్కర్‌లనే వాడుకోండి. మీకొక చిన్న క్వెషన్ అండి. మనకి ఇండియాలో శక్తిపీఠము, అలాగే జ్యోతిర్లింగము కలిసి ఉన్న క్షేత్రాలు 3 ఉన్నాయి మన ఇండియాలో. అవి ఏంటో తెలిసిన వాళ్ళు ముందుగా కామెంట్ పెట్టండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. మనం ఇందులోకి సైడ్ డిష్‌గా రైతా తయారు చేసుకుంటున్నాం. పెరుగులో కొత్తిమీర, ఆనియన్స్, కీరా వేసేసి, సాల్ట్ వేసి కలుపుకుంటే మనకి రైతా రెడీ అయిపోయింది. కానీ ఇందులోకి అసలు సైడ్ డిష్ అవసరమే ఉండదండి. ఇందులో ఏసిన స్పైసీస్ కానీ, కూరలు కానీ హెవీగా ఉంటాయి. లంచ్ బాక్స్‌లోకైతే డైరెక్ట్‌గా ఇలాగే తీసుకెళ్ళిపోవచ్చండి. పొడి పొడిగా ఎంత బాగొచ్చిందో కదా! కలర్‌ఫుల్‌గా. ఒక ముఖ్య విషయం చెప్పాలండి. వాళ్ళేం జేస్తారంటే ఇందులో బాగా కలర్‌ఫుల్‌గా ఉండటానికి పసుపేస్తారు. పసుపు కంపల్సరీగా ఏస్తారు. నేను ఫస్ట్ టైమ్ చేసినప్పుడు ఏశాను. కానీ ఏదో పులిహోర కలిపినట్టుందని వేయలేదు ఈసారి. కానీ మీరు తప్పకుండా ఇందులో పసుపు యాడ్ చేసుకోండి. ఇంకా కలర్‌ఫుల్‌గా చాలా బావుంటుంది చూడటానికి కానీ, తినటానికి కానీ. ఈ వీడియో మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు మనం రైతాతోటి టేస్ట్ చేద్దామా? థాంక్ యూ ఫర్ వాచింగ్.